వద్దా, సపోర్ట్ చేయాలా వద్దా, ఒక రకంగా రకరకాల కామెంట్లు చేస్తారు. కాబట్టి దయచేసి ఈ ఈ యొక్క వివాదానికి పురస్కారం పెట్టాల్సిన బాధ్యత జీవిరెడ్డి గారు. వెంటనే ఆయన స్విచ్ ఆఫ్ చేసి ఉన్న వ్యక్తి ఆన్ చేస్తే మళ్ళీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. నేను కూడా చెప్తున్నా కదా, పార్టీ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. కాకపోతే అందుకే ఈరోజు పార్టీ పదం తీయలేదండి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఇంకేం జరిగే అన్యాయాలు కూడా వాళ్ళు తెలియాలా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఐఏఎస్ మీద కోపవుతున్నావు, ఒక ఐఏఎస్ మీద కోపవుతున్నావు, నువ్వు బయటకు వచ్చేయాలని పార్టీ కోసం రావాలిగా వ్యక్తిగతంగా. నువ్వు పార్టీ ఉండాలనుకున్నావు, పార్టీ కోసం పనిచేయాలనుకున్నావు, పార్టీలో నిలబడాలి, పార్టీ కష్టాలు చూడాలి, పార్టీ బాధలు చెప్పాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు పై నాయకులు తెలియజేయాలి. అంతేగాని మనకు సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేనప్పుడు మనం తగిన సమయం వెయిట్ చేయాలనే విషయం స్పష్టంగా ఉంది. పెద్ద నాయకులు చెబితే సమన్వయం పాటించాలని బాధ్యత ఉంది. ఓపిక, సహనం, రాజకీయాలు అవసరం సార్. నేను దృష్టిలో పెట్టుకొని ఆయన మళ్ళీ తిరిగి మాట్లాడతారని ఆశిస్తున్నాను సార్. రాజు గారు. ఓకే 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 సార్. ఓకే రామారావు గారు చెప్పండి. మరి ఉద్యోగాల నుంచి తీసేస్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, కోర్టుకి వెళ్తారేమో అని చెప్పేసి మీరేమో మా హయాం ఏం జరగలేదు అంటున్నారు. చెప్పండి. జీవిరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయన తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయోగించి వాడుకొని వదిలేశారనేది స్పష్టమవుతుంది. అట్లాగే మనం చూస్తుంటే 10 లక్షల కనెక్షన్లో ఇందాక మీరు అడిగారు 4 లక్షలకు ఎందుకు తగ్గినాయని. టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థ సెటప్ క్వాలిటీ ఏదైతే లేకుండా ఇంటర్నెట్ సప్లై, అట్లాగే ధర కూడా 100 రూపాయలది 149 రూపాయలు ఫిక్స్ చేయడం వల్ల ఆ కనెక్షన్ తగ్గినాయి. ఇక్కడ సంస్థకు ఉద్యోగస్తులు నియమించుకోకుండా సంస్థ కార్యకలాపాలు ఎట్లా నీకు అప్గ్రేడ్ అవుతా ఉంటాయండి. దీన్ని ఇక్కడ తప్పట్టం మంచి పద్ధతి కాదు. ఉద్యోగస్తులు వాళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చారు ఎక్కడో చోట తీసుకోవాలి కదా నిరుద్యోగులు. ఆ సంస్థలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తుల మీద కూడా ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. అట్లాగే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు రకరకాలుగా. జీవిరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇవన్నీ కూడా మా లేవు అవి ఇవన్నీ. ఇక్కడ చైర్మన్, సంస్థకు చైర్మన్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వైస్ చైర్మన్ అంటే ఎండీగా ఉంటారండి. అంటే చైర్మన్ తర్వాత గ్రేడ్ ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోయేటటువంటి అంశంలో ఇక్కడ జీవిరెడ్డి గారికి పవర్స్ ఇవ్వకుండా ఇక్కడ క్లియర్ గా వేమూరి హరికృష్ణ ప్రసాద్కు ఆ సంస్థలో ఉన్నటువంటి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి లేకపోతే డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ కానీ, లేకపోతే ఆ మంత్రిగా ఆ యొక్క శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారి వేమూరి హరికృష్ణ ప్రసాద్ కి చెప్పింది వినమంటే అది వినాలనా ఏఎస్ ఆఫీసర్లు, లేకుంటే చైర్మన్ మాట వినాలన్నా, ఏం చేయాలి అసలు? ఇటువంటి మీమాంస ప్రభుత్వంలో ఉంది. ఇదంతా కూడా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తాయనే భయంతో ఇవాళ జీవిరెడ్డిని బయటకు పంపించారనేది మనకి అవగతం అవుతుందండి. అంతకు మించి మాత్రం మరొకటి అంశం లేదు. ఎన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి కూటమి నాయకులు కానీ ప్రతినిధులు కానీ చేసినటువంటి ప్రయత్నం తప్ప ద్వంద్వ విధానాలు అనమాట. జీవిరెడ్డి గారి గురించి ఒక షేడ్ ఒకటి చెప్తారు, మరలా ఇంకొక షేడ్ ఇంకోటి చెప్తున్నారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అవినీతికి తార్కాణము. అవినీతి కప్పిపుచ్చుకోవడానికి సరేలేండి, అది వాళ్ళ పార్టీలో వ్యక్తిగతమైనటువంటి అంశం అది. సరే, ఓకే 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 వంశీ గారు కన్క్లూడ్ చేయండి. కార్తీక్ గారు మీకు టైం ఇవ్వలేకపోతున్నా, ఎవరికొద్దు ముందుగా వంశీ గారు కన్క్లూడ్ చేయండి, టైం అయిపోతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగిస్తున్న ఈ వివాదం త్వరలోనే సమసిపోవాలని, ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో ఖచ్చితంగా ఆరోపణల మీద విచారణ జరగాలని, ఏదైతే అక్రమ ఉద్యోగస్తుల నియామకాలు జరిగాయో, ఏదైతే వైసీపీ హయాంలో ఆర్జీవి గారికి ఫండ్స్ వెళ్ళిందో, ఏదైతే వాళ్ళ చెల్లెలకు ఉద్యోగాలు ఇచ్చారో, ఇలాంటి పలు ఆరోపణలు ఆయన ఏవైతే చేశారో, ఏదైతే ఫైళ్లు దగ్ధం చేశారని ఆరోపణలు చేశారో అన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలని, జీవిరెడ్డి గారు కూడా టీడీపీ నాయకత్వానికి టచ్ లోకి రావాలని, సమన్వయపరుస్తూ అధికారులతో ఎంతో సమయంతో ఈ వివాదాన్ని సమసిపోయేలా చేయాలని, ఇక ముందు ఏదైనా అక్రమ ఆరోపణలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అధికారులకు భయపడకుండా ప్రభుత్వం మొండిగా వెళ్ళి దాని మీద విచారణ జరపాలి. కోర్టులకు కేసులు వేస్తారో అది ఇదని చెప్పి ఆలోచించకుండా ఎలాగైనా కూడా ఏదైతే అక్రమాలు గత హయాంలో జరిగిందో ఆ అక్రమాలంతా నిగ్గు తేల్చాలి. ఈ వివాదం ఎలాగైనా సమసిపోవాలి. దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. మొత్తానికి మళ్ళీ ఏదైతే టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారో మిశ్రమ స్పందన, జీవిరెడ్డి గారు మళ్ళీ రావాలని ఏదైతే కోరుకుంటున్నారో జీవిరెడ్డి గారు రావాలి. ఆయన ఇలాగే అక్రమాలు బయటికి తేవాలి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఒకటే మాట రాజు గారు, వాట్సాప్ మెసేజ్ ద్వారా శాంతి సిస్టర్స్ గానీ ఇంకెవరికి గానీ ఇచ్చిన ఉద్యోగాలు అవి తొలగించాల్సిందే, ప్రొసీజర్ ప్రకారం తొలగించాల్సిందే. దాంట్లో జీవీ రెడ్డి గారు పాపం అది పక్కన పెట్టేస్తే